తెలంగాణలో మెజార్టీ మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, మెజారిటీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కూడా కైవసం చేసుకోవడం మీద ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి సిటీ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటు మలక్పేట చౌరస్తాలో పెద్ద ఎత్తున కూడా సిటీ కాంగ్రెస్ నేతలు అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 90 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఏదైతే ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం, కాంగ్రెస్ మున్సిపల్ స్థానాలన్నీ కైవసం చేసుకోవడం, ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘనతే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అయితే తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మలక్పేటలో ఉన్నాము. మలక్పేటలో ఉన్నటువంటి సిటీ కాంగ్రెస్ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి శ్రీనివాస్ గారు, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు, ఏం చెప్తారు? మరి ఈ 2 ఏళ్ల ప్రజా పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది అనే దానికి ప్రజలు 100% మా కోట్లేసిరు. మరి గతంలో కేటీఆర్ అన్నాడు, బీజేపీ అన్నది ఈ మున్సిపాలిటీ ఎన్నికలన్నీ కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం అని. మరి ఈరోజు మేము చెప్తున్నాము, ఇది రెఫరెండమే. మాకు తప్పకుండా ఈరోజు కనివిని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. మరి ముఖ్యంగా నేను చెప్తున్నా, ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ సిగ్గు తెచ్చుకొని మంచిగా మీరు అసెంబ్లీకి వచ్చి మీరు ప్రతిపక్ష పార్టీగా మీ వంతు పాత్ర నిర్వహించాలని మేము కేసీఆర్ని కూడా కోరుతున్నాం. ఇప్పటికైనా ఓ సోషల్ మీడియా డ్రామా హీరో రామారావు నీ డ్రామాలు బంద్ చేసుకో, ఇక అయిపోయింది, నీ దుకాణం బంద్ అయిపోయింది. మేము పేదలకు ఇస్తున్న 6 కిలోల సన్న బియ్యము, మహిళా సోదరిమణులకు ఉచిత సిలిండరు, 500 రూపాయలకు సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణము, మరి ఉచిత విద్యుత్, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మేము తప్పకుండా ఏవైతే హామీలు ఇచ్చినామో అవి కూడా తప్పకుండా 2500 రూపాయలు పెన్షన్ అని అన్నాము కదా, అది కూడా తప్పకుండా ఇస్తాము. రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ పైన జెండా ఎగరవేయడం ఖాయం. అన్ని మున్సిపాలిటీలలో కూడా, అన్ని కార్పొరేషన్లలో కూడా రాబోయే రోజులలో ప్రజలు ఇదే విధంగా బ్రహ్మరథం పడతారని సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి చెప్పిండంటే అది చేసి చూపిస్తాడు. ఇంట్లో కూర్చుని పెడతా అన్నాడు, ఇంట్లో కూర్చుని పెట్టిండు. ఫామ్ హౌస్లో కూర్చుని పెడతా అన్నాడు, ఫామ్ హౌస్లో వడబెట్టిండు. ఇంకా ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా కేటీఆర్ నువ్వు నీ పొగరు తగ్గించుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పొగరు తగ్గించుకొని ప్రజా పరిపాలన మీద ప్రజలకు ఏదైతే నీకు ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించిర్రో ఆ ఎమ్మెల్యే పదవిని సక్రమంగా నిర్వహించని సందర్భంగా తెలియజేస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి. అందుకోసమే దానికి రెఫరెండమే మున్సిపల్ ఎన్నికలు. సో ఇటు కార్పొరేషన్, మున్సిపాలిటీలో మెజారిటీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాధించింది. సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యంగా ఇటు ప్రజాపాలనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అంటే కూడా ఇటు సిటీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం మీద మాత్రమే ఇటు కాంగ్రెస్ శ్రేణులు, సిటీ కాంగ్రెస్ నేతలు అయితే పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, మలక్పేట.